और संगारेड्डी, फिर यहाँ भुवनगिरी और आले, उसके बाद हमारा प्रोग्राम रहेगी इब्राहिमपट्टनम में। आखिरी में हैदराबाद में हमारा धरना 25 तारीख को होगा। तो ये 25 तारीख का धरना ज्यादा से ज्यादा लोग शामिल होना बहुत ही जरूरी है, क्योंकि उसके बाद चंद दिनों में कांग्रेस वर्किंग कमेटी का मीटिंग हो सकता है। उसका तो अभी डेट कोई ऐलान नहीं हुआ, लेकिन मेरे ख्याल में कहीं 26-27 के बीच में हो सकता है। तो हम तैयारी रहना, हमारी आवाज दिल्ली तक पहुंचाना एक कोशिश हमारे तरफ से हो रहा है। जमहूरियत में लोग इससे ज्यादा कोई और रास्ता तो नहीं है। जो रास्ता हमारे सामने है वो रास्ता का सही इस्तेमाल करके तेलंगाना हासिल करने का कोशिश कर रहे हैं। हम सारे लोगों को विनती करते हैं कि 25 की वो प्रोग्राम को हम इसको अच्छा कामयाब हासिल करना बहुत ही जरूरी है। 25 కార్యక్రమం మాత్రం విజయవంతంగా సిటీ అలా మనం కూడా రోజొట్టి ఇట్లా మనది కూడా ఎట్లుంటదంటే పలానా రోజు బోనాలంటే ముందుగా నుంచే మొదలైంది కదా జరుగుతుంది. రంజాన్ అంటే ఒక్క రోజు ఉంటుంది, నెలంతా రోజులే ఉంటుంది కదా, అయితేనే ఆ రోజు దాంట్లో విలువ ఉంటుంది. కనుక మనం కూడా ఈ 5 రోజులు గట్టిగా చేయాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే నేను మంచిగా ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో పెట్టాను. ఒకరోజు దీక్ష అనుకున్నాం, నియోజకవర్గ కమిటీల మీటింగులు ఇట్లే పెట్టుకోవాలి. అవసరమైతే ఇంకా 4 పెద్దలు మనం కలిసేటోళ్ళు కూడా పెట్టుకొని జోర్దార్గా మీటింగ్ చేసుకోవాలి. అది అయినాక నియోజకవర్గ కేంద్రాలలో ఒక పూట దీక్ష ఉంటుంది. అది అయినాక ఇంటింటికి ప్రచారం, ఒక్కరోజు సైకిల్ కొట్టాలి. చెయ్యాలి. మరి చెయ్యండి, ఊపు తీసుకురాకపోతే జనం రాని రావాలి. మా వాతావరణ కల్పన అనేది జరగాలి. అలా హైదరాబాద్ మీదనే లొల్లి పెట్టేట్టున్నారు కాబట్టి మరింత గట్టిగా మనం హైదరాబాద్లోనే లొల్లి చేయాలి. చేస్తేనే మనం విజయం సాధించుకోగలుగుతాం. ఇంతమంది వచ్చారు చూడు, ఎంత హైదరాబాద్ మినీ హైదరాబాద్ లెక్క ఉన్నది ఇవాళ హాల్ అయితే. ఉప్పల్ వారు మంచి ఆతిథ్యం ఇచ్చినట్టున్నారు. ఎప్పుడు కూడా ఈమె పెట్టుకోవాల్సి వస్తుంది. మరి